పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే మామూలుగానే ఫ్యాన్స్లో ఒక రకమైనటువంటి ఎస్టిమేషన్స్ ఉంటాయి. రీచ్ అవ్వటాన్ని అంటే మామూలు విషయం కాదు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ సినిమాలు డిప్యూటీ సీఎం హోదాలో ఎక్కడో కొంత హుందాతనాన్ని ప్రదర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్లో ఉన్నటువంటి ఎక్కడో కొంత మ్యానరిజం కొంచెం తగ్గిందా అనేటువంటి ఆ నేపథ్యంలో ఈ ఓజీ సినిమా అన్ని పటాపంచలు చేసింది. పవన్ కళ్యాణ్ని ఎలా చూడాలి అనుకున్నారు అభిమానులు, ఆ విధంగా చూపించింది ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్. ఒక రకం చెప్తే పవన్ కళ్యాణ్ తనలో తాను ఒక రకమైనటువంటి ఒక జోష్ ఎలా ఉందంటే చూడటానికి కూడా ఎవరికి వాళ్ళ అభిమాని తనలో తాను చూసుకున్నారు. పవన్ కళ్యాణ్ అంటే ఇది కదా, పవన్ కళ్యాణ్ మేము చూడాల్సినటువంటి యాక్టివ్ ఇది కదా, పవన్ కళ్యాణ్లో ఉన్న మ్యానరిజం, పవన్ కళ్యాణ్ ఉన్న యాక్షన్ అనే మొత్తాన్ని ఓజీ సినిమాలో మాత్రం ఫుల్ జోష్ నింపారు అభిమానులు అని చెప్పుకోవాలి. ఒక కథలోకి వెళ్తే ఇక మాఫియాను అంతం చేయడానికి హీరో ఏం చేశాడనేదే ప్రధానంగా ఇక్కడ ఓజీ కథ. ఇక పవన్ యాక్టింగ్ అయితే చెప్పే అవసరం లేదు. తను నటించినటువంటి ప్రతి సీన్లో ప్రతి మూమెంట్లో కూడా అతను కత్తి పట్టిన విధానం, అది చేసినటువంటి హీరోయిజం, చేసినటువంటి ప్రతి ఎమోషన్స్ కూడా బాగా పండించారు డైరెక్టర్ సుజిత్. అదేవిధంగా ఇమ్రాన్ హష్మి విలనిజం అయితే అదొక రేంజ్, చెప్పే పని లేదు. నిజంగా ఇటు పవన్ కళ్యాణ్ ఇమ్రాన్ హష్మి పోటాపోటీగా నటించారా అనేటువంటి విషయం అయితే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది సినిమా చూస్తుంటే. అదేవిధంగా అందరికంటే ఇక్కడ ప్రధాన సింహభాగం గురించి చెప్పుకోవాల్సిన విషయం, ఈ సినిమాని ఇంత హైలైట్ లెవెల్లో తీసుకెళ్లిన ఎలివేషన్స్ అయితే తమన్ మ్యూజిక్ అనే చెప్పుకోవాలి. అసలు మామూలు మ్యూజిక్ కాదు తమన్ ఇచ్చింది. ఆ ఎలివేషన్స్ అయితే చాలా పాజిటివ్గా ఉన్నాయి. అసలు తమన్ మ్యూజిక్ అనేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పవన్ కళ్యాణ్ మ్యానరిజం, పవన్ కళ్యాణ్ ఉన్న హుందాతనాన్ని వెనక వచ్చేటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎగ్జాక్ట్లీ సూటబుల్ అయింది. నిజంగా పవన్ కళ్యాణ్ని ఈ విధంగా చూపించాలి అని ఎలా అయితే అనుకున్నారు అందరూ, ఆ విధంగా చూపించారు తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ద్వారా. ఆ విషయంలో మాత్రం డైరెక్టర్ మాత్రం సుజిత్ మాత్రం 100% సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. డైరెక్టర్ సుజిత్ అయితే ఫ్యానిజం అయితే తెరపై క్లియర్గా కనిపిస్తూ ఉంది. డైరెక్టర్ సుజిత్ యొక్క ఫ్యానిజం అయితే ఈ కథ కంటే కూడా ఎలివేషన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేశారా అనేటువంటి విశ్లేషణ కూడా ఎక్కడో కొంత విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా అవన్నీ పట్టించుకునే పరిస్థితులు లేరు. సినిమాలో అవి ఉన్నాయా గుడ్డు మీద ఈకలు పీకినట్టు ఏ ఉన్నాయా అని ఆలోచించే పరిస్థితులు అయితే అభిమానులు లేరు. పవన్ కళ్యాణ్ కనబడితే చాలు అనే విధంగా ఉన్నారు. దానికి తోడు పవన్ కళ్యాణ్ యాక్షన్ ఇంకా సినిమా పాజిటివ్ టాక్ రాగానే ఇక అభిమానులు అయితే ఆనందానికి హద్దు లేవు. ట్విస్టులు, ఎమోషన్స్ ఇవన్నీ కూడా భారీగా పడినాయని చెప్పుకోవాలి. ఇక కాకపోతే హీరోయిన్కు కొంచెం స్కోప్ ఇస్తే బాగుండేది అన్నటువంటి విషయాన్ని కూడా కొంతమంది వ్యక్తపరుస్తూ ఉన్నారు. అక్కడ అంత స్కోప్ లేదు సినిమాలో. మొత్తం A to Z పవన్ కళ్యాణ్ ఆన్ స్క్రీన్ మీద కనబడతా ఉంటే ఇంకా మెస్పరైజ్ అయిపోవటమే. ఇంకా వేరే ప్రపంచంలో పక్కన ఏం జరుగుతుందనేది కూడా పట్టించుకునే పరిస్థితులు లేరు అభిమానులు. ఇక క్లైమాక్స్ అయితే ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుండేది అనిపించింది. ఓవరాల్గా అయితే మాత్రం ఫ్యాన్స్కి మాత్రం ఓజీ అనేది పండగనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఓజీ అనేది ప్రస్తుతానికి అక్కడ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనే దానికంటే కూడా ఒరిజినల్ గాడ్ అనేది చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్ మాత్రం. ఈ మాత్రం ఫుల్ జోష్ ఫ్యాన్స్కి అయితే మాత్రం పండగ ఓజీ సినిమా.